ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయమందకయు నుందురు. యు విల్ నెవర్ బి పుట్ టు షేమ్ ఆర్ డిస్గ్రేస్డ్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలమవుతాయి, కొన్నిసార్లు మన ఆశలు తీరవు, కొన్నిసార్లు మనమంతా వెలివేయబడినట్లుగా వదిలేసినట్లుగా అనిపిస్తుంది. అలాంటి సందర్భాలలో మన హృదయం చివుక్కుమని విస్మయం అందుతుంది. మనము నిందకు గురై సిగ్గుపడతాం. కానీ దేవుని వాగ్దానం ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్నాడు. మీరెన్నటెన్నటికి సిగ్గుపడరు, మీరెన్నటెన్నటికి విస్మయం అందరు. వాస్తవానికి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనిషి జీవితం ఒక పెద్ద భయం. నేను విఫలమైతే లేదా ప్రజల ముందు నేను సిగ్గుపడితే అన్న ఆలోచనే సమాజంలో, కుటుంబంలో, స్నేహితుల మధ్య మన విజయాన్ని కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నప్పుడు మనము సిగ్గుపడతామేమో, అవమానం పొందుతామేమో అని ఆందోళన పడుతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, మీరటి అన్నటన్నిటికీ సిగ్గుపడరు. ఇది సాధారణ ప్రోత్సాహం కాదు సుమా, ఇది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని వాగ్దానం. మనం మన మీద ఆధారపడితే తప్పకుండా విఫలమైపోతాం. మన బుద్ధి, మన శక్తుల మీద ఆధారపడితే ఒక సమయంలో పడిపోతాం. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ సిగ్గుపడడు. పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ ఇదే మాట అంటాడు, ఆయనను నమ్మిన వాడు సిగ్గుపడడు. అంటే నువ్వు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నా, ఎన్ని శత్రువులు నీ మీద లేపబడ్డా, దేవునిపై నీ నమ్మకం వృధా కాని విధంగా ఆయన నీకు రక్షణ, గౌరవం, విజయం కలుగు చేస్తాడు. ఇది వాస్తవం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు రేపటి గురించి భయపడుతున్నావేమో, ఈ వాగ్దానం, ఈ వాక్యం నీ కోసమే. నువ్వు చేసిన ప్రార్థనలు వాటికి సమాధానం లభించలేదని నువ్వు కొట్టుమిటిలాడుతున్నావేమో, ఆయన తగిన సమయమందు హెచ్చించువాడు గనక ఆయన సమయం వచ్చినప్పుడు నిన్ను గౌరవిస్తాడు. ఈరోజు నువ్వు అవమానంలో ఉన్నావు అనుకున్నా, రేపు దేవుడు నిన్ను గౌరవంగా నిలబెడతాడు. దేవుని మీద నిశ్చయత కలిగిన ఒక్క మాట నీ హృదయంలో భద్రపరచుకో. నా దేవుని మీద విశ్వాసం ఉంచినంతకాలం నేనెన్నటికీ సిగ్గుపడను. ఇది దేవుని వాగ్దానం. మనుష్యులు ఇచ్చే రక్షణ తాత్కాలికం. ధనం, శక్తి, బంధుత్వం ఇవన్నీ ఒక దశలో విఫలమైపోతాయి. కానీ ఆయన వాగ్దానం ఎప్పటికీ విఫలము కాదు. ఆయన మనలను విడిచిపెట్టడు, ఎడబాయడు. మనం దేవుని హత్తుకొని నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన కొరకు సాక్షిగా నిలబడుతూ ఉన్నప్పుడు కొంతమంది మనల్ని తక్కువ చేసి చూస్తారు, మన విశ్వాసాన్ని హాస్యం చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మీద నమ్మకం ఉంచిన వాడు ఎప్పటికీ సిగ్గుపడడు, సిగ్గుపడనీయడు ఆయన. ఈరోజు నీ మీదకి శత్రువు లేవచ్చు. శత్రువు నిన్ను చూసి వికటట్టహాసము చేయొచ్చు, నిన్ను చూసి అవమానపరచవచ్చు, నిన్ను తక్కువ చేసి ఎలా చేస్తారో చూద్దాంలే అని అనుకోవచ్చు. దావీదు గొలియాతు ఎదుట నిలిచినప్పుడు దావీదును ఎవరూ పట్టించుకోలేదు. కానీ దేవుడు దావీదును విజయంతో ఘనపరిచాడు. అతడు సిగ్గుపడలేదు, అవమానపడలేదు. అదే రీతిగా మీరు కూడా అవమానమును గౌరవముగా మార్చబడుట చూడబోతున్నారు. కేవలం దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ వాగ్దానం నీ వ్యక్తిగతం,
అది శాశ్వతం కూడా. ఇది కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు సుమా, ఈరోజు విశ్వాసం ఉంచి ఈ మాట వింటున్న నీకు కూడా వర్తిస్తుంది. నువ్వు చిన్నవానివి కావచ్చు, నిన్ను చిన్న చూపు చూస్తున్నారని నువ్వు మదనపడుతూ కుమిలిపోతున్న నేపథ్యంలో ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వ్యక్తివని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎదుర్కొంటున్న అవమానం దేవుడు దాన్ని గౌరవముగా మార్చబోతున్నాడు. మీరు ఎన్నడూ తల దించుకోకుండా తల ఎత్తుకొని నడవబోతున్నారు. దేవుడు ఆ ప్రకారంగా నిన్ను నడిపించబోతున్నాడు. ఈ మాటను బలముగా మన హృదయాలలో నాటుకుందాం. దేవుడు మీ జీవితంలో చేసిన రక్షణ కార్యం, మీకు లభించే నిత్య జీవం మీ జీవితాన్ని ఇతరులకు సాక్ష్యంగా నిలబెడుతుంది. మీరెన్నడూ సిగ్గుపడరు, ఎన్నడూ మీరు విస్మయముందరు. ఆ ప్రకారముగా సిద్ధపడి ఈ నూతన దినాన్ని సంపూర్ణమైన విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రం. నీ వాగ్దానము ప్రకారము మాతో సూటిగా మాట్లాడిన విధానము చొప్పున నేను ఎన్నడూ సిగ్గుపడకూడదని ప్రార్థన చేస్తున్నాను. మేము ఎదుర్కొంటున్న అవమానాలు, నిందలు, పరిస్థితులను వెరుగుదువు. వీటన్నిటినీ నువ్వు మార్చి గౌరవముగా మార్చగల సమర్థుడవు. ఆ ప్రకారముగా కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నా జీవితము ద్వారా నీ నామము ఘనపరచబడినట్లు నీ ప్రేమతో నన్ను బలపరిచి నిలవబెట్టు. నిత్యరక్షణలో నన్ను స్థిరపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.